రైట్ ఇక బిగ్ బ్రేకింగ్ మాత్రం అందుతా ఉంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపైన హైకోర్టు తుది తీర్పు ప్రకటించింది. ఒక డెడ్ లైన్ కూడా ప్రకటించిందని చెప్పుకోవచ్చు. దాదాపు జనవరి 31, 2024 అంటే 16 నెలల కాలం ముగిసింది. సర్పంచ్ల పదవీ కాలం అయిపోయింది. కరీంనగర్, నిర్మల్, జనగామ, నల్గొండకు సంబంధించినటువంటి 6 మంది సర్పంచ్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లు దాఖలు చేసిన అనంతరం బుధవారం ఆ పిటిషన్లు హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. తర్వాత ఈ బుధవారం ఈరోజు తుది తీర్పు ప్రకటించింది హైకోర్టు. దాదాపు 3 నెలల సమయం హైకోర్టు మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఈసీకి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నెల సమయం అడిగితే ఇటు ఈసీ ఎలక్షన్ కమిషన్ 2 నెలల సమయం అయింది. ఇటు నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలల సమయం ఇస్తా ఉన్నాం. ఇటు 3 నెలల్లో సెప్టెంబర్ 30 తారీఖు లోపు ఇటు స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా జరపాలని చెప్పేసి కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ఈసీకి డెడ్ లైన్ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తను 6 గ్యారంటీలలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొట్టిగా నెరవేరుస్తూ వస్తోంది. మరి ప్రజల్లో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా కూడా వెళ్తా ఉంది. ఏది ఏమైనా ఇటు మొన్ననే 9 రోజుల్లో 9,000 కోట్లతో రైతు భరోసా నిధులు కూడా జమ చేసి మరి రైతు విజయోత్సవాల సభ అని చెప్పేసి నిన్న వాళ్ళు ఘనంగా నిర్వహించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్లకు పోయే పరిస్థితి ఉంది కాబట్టే సో కొన్ని ప్రజలకు తీసుకెళ్తే ఇటు యువ వికాసం అని యువకులకు కానీ, ఇటు రైతు భరోసా అని రైతులకు కానీ, సో ఇట్లా మహిళా ఫ్రీ బస్ కానీ ఇట్లా ఇవేవైతే పథకాలు తీసుకొస్తే వాళ్ళకు కొంచెం సానుకూల పరిస్థితి ఉంటుంది ఎన్నికల్లో అని చెప్పేసి సో వాళ్ళు ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు డెడ్ లైన్ అయితే విధించింది హైకోర్టు. మరి ఇప్పుడు ఎలాంటి అంటే 3 పార్టీలు ప్రధానంగా మనకు కనబడతా ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ. అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మరి గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఉన్నదో సో వాళ్ళు కూడా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉన్నారు. మరి మేము కూడా ఎన్నికల్లో బరిలో తీవ్రంగా కొట్లాడుతూ ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న ఒక్కొక్కటి ఏవైతే లోపాలు ఉన్నాయో అంటే వాళ్ళు ఏ పథకం తీసుకొచ్చినా అందులో ఏవైతే వ్యతిరేకత అంటే విఫలమైన ఏవైతే కొన్ని ఉన్నాయో సో వాటిని ఎత్తి చూపిస్తూ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అలాగే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 99% సీట్లు స్థానిక సంస్థల్లో మనమే గెలవాలని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి చెప్తే ఇటు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 100కు 100% సీట్లు మనమే గెలవాలని బీఆర్ఎస్ పార్టీ. అలాగే స్థానిక సంస్థల్లో ఇటు బీజేపీ వర్గపోరులో స్థానిక సంస్థల్లో ఎలా ముందుకు వెళ్తుంది ఇదిలా ఉంటే ఇటు 3 నెల సమయం కాస్త ఎన్నికలకు పోతే ఇటు 2 నెలల సమయం వాళ్ళకు ఉంది. ఈ 2 నెలల్లో రాజకీయాలు ఎప్పటికప్పుడు ఏ రోజు తారుమారు అవ్వచ్చు. ఇది పూర్తి విషయాలు కూడా ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే బీసీ రిజర్వేషన్. వాళ్ళు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో మాట ఇచ్చిరో మేము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలలో ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ఏదైతే వాళ్ళు మాట ఇచ్చిరో మరి ఆ రిజర్వేషన్ కూడా కల్పించిన తర్వాతనే వాళ్ళు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ఇన్ని రోజులు ఆగిరు. కానీ ఈ పిటిషన్లు వేసిన తర్వాత మరి ఇన్ని రోజులు జరిగిన ఈ ఏవైతే వాయిదాలు ఉన్నాయో దాని తర్వాత ఇప్పుడు తుది తీర్పు వచ్చింది. ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాల్సిందే. ఎందుకంటే గ్రామాలలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే గ్రామ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడిపించడం గాక వాళ్ళతోని ఇబ్బందులు ఎదుర్కోవడం గాక గ్రామాలలో ఉన్న ట్రాక్టర్లు ఆ తాళాలు అక్కడున్న అధికారులకు ఇచ్చి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉన్నది. గ్రామాలు అధ్వాన్యంగా తయారైనాయి. మరి ఇటు ఒక సైడ్ చూస్తే వాళ్ళేమో ఎస్సీ రిజర్వేషన్లు కూడా మేము చేసినాం. ఇక బీసీ డిక్లరేషన్లో భాగంగా 42% ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోవాలనే ఆగిన సందర్భంగా అనిపిస్తూ ఉన్నది. ఇక 16 నెలల సమయంలో ప్రత్యేక అధికారుల పాలనలో ఇటు గ్రామాల్లో ఉన్నప్పటికీ ఏ ఒక్క గ్రామం కూడా అభివృద్ధి దిశగా నోచుకోనప్పటికీ ఆ గ్రామాలు కూడా పూర్తి అధ్వానమైనటువంటి స్థాయిలో ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరుపుతారని 6 మంది సర్పంచులు ఇచ్చినటువంటి పిటిషన్ ఈరోజు తుది విచారణ జరిగి పిటిషన్ పైన ఈరోజు తుది తీర్పు ప్రకటించారు జస్టిస్ దీపా గారు, మాధవిదేవి గారు. సో ఎన్నికల అంటేనే ఒక పండుగ, గ్రామాలలో ఒక పండుగ ఉంటది. మరి తెలంగాణలో అది ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు తీర్పు అంటే ఇది మార్నింగ్ మనకి ఇచ్చిన
ఒక అప్డేట్ కనబడతా ఉన్నది. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు నేడు బుధవారం తుది తీర్పు వెల్లడించనున్నది. కాగా 2024 జనవరి 31వ తేదీతో తెలంగాణలో సర్పంచ్ల పదవీకాలం ముగిసిన ఎన్నికలు జరపడం లేదని నల్గొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాకు చెందిన 6 హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సోమవారమే హైకోర్టు విచారణ చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏడాదిన్నర కాలంగా ఏం చేస్తున్నారని అడిగింది. గత డిసెంబర్లో 2 నెలల్లోగా ఎలక్షన్లు నిర్వహిస్తామని చెప్పి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ బుధవారానికి వాయిదా వేసింది. అయితే విచారణ అనంతరం బుధవారమే తుది తీర్పు ఉండడంతో అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. ఇది మనకు మార్నింగ్ వచ్చిన మెసేజ్ ఇది. అంటే ఈరోజు తుది తీర్పు ఉందని చెప్పేసి మరి ఇప్పుడు ఏం అప్డేట్ కనబడుతూ ఉన్నది మనకంటే, సో ఇప్పుడు న్యాయస్థానం ఇచ్చిన ఫైనల్ రిజల్ట్ కనబడుతూ ఉన్నది, డెడ్ లైన్ కనిపిస్తూ ఉన్నది. పవన్ ఒకసారి ఒక్క నిమిషం ఈ ఏదో పంపించిన ఓకే రైట్. ఇక 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2025 సెప్టెంబర్ 30 లోపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలంటూ దాఖలైన 6 పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై 2025 జూన్ 23న హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసింది. బీసీ రిజర్వేషన్ల వల్ల ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని, పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి నెల రోజుల గడువు కావాలని విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కోరింది. లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు 60 రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు తెలిపింది. అయితే ఇరు వర్గాల వాదనల అనంతరం బుధవారం జూన్ 25 అనగా ఈ రోజు జస్టిస్ టి మాధవిదేవు తీర్పు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని 2025 సెప్టెంబర్ 30లోగా అంటే 3 నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని ఆదేశించారు. 30 రోజుల్లోగా వార్డుల విభజన చేయాలని సూచించారు. తెలంగాణలో 2024 జనవరి 31తో సర్పంచ్ల పదవి కాలం ముగిసిన విషయం తెలిసిందే. దాదాపు 15 నెలలు గడిచినప్పటికీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తాజా ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొదలు కానుంది. ఇటువంటి హడావిడి కూడా మొదలు గ్రామాలలో ఇప్పుడు హడావిడి స్టార్ట్ కానున్నది. ఏ విధంగా అంటే ఇప్పుడు అభ్యర్థుల లొల్లి ఉంటుంది, అంటే పార్టీలలో ఉన్న సీనియర్ నాయకుల లొల్లి ఉంటుంది, అట్లనే యువకుల లొల్లి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికైనా మా ఊరుని మేము మార్చుకోవాలన్న వాళ్ళు ఒక బలమైన కోరికతో వాళ్ళు కూడా నామినేషన్లు వేసే దాఖలు ఉంటాయి. సో మరి ఈ 3 నెలల నుంచే ప్రభుత్వాలు అంటే ఏవైతే పార్టీలు ఉన్నాయో ఇటు బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఇక బలంగా ఆలోచిస్తూ ఉంటాయి. ఎట్లా ఏ వ్యూహాలతో పోవాలి, ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులను పెట్టాలి, ఎక్కడ మనకు అనుకూలంగా ఉన్నది, ఏం జరిగితే ఏం చేస్తే మనకు ఎక్కువ సీట్లు మన అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుందన్న ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అది ఏది ఏమైనా చివరి వరకు ఏ రాజకీయ పార్టీ ఏ స్థాయిలో ఉంటుంది, ఏ స్థానంలో ఉంటుందో తెలియనటువంటి విషయం. ఎందుకంటే రోజు రోజుకి రాజకీయాలు తారుమారు కావచ్చు. ఇటు భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ 3 పార్టీలు కూడా తనకు తానే అని చెప్పేసి కూడా తిరుగుతూ ఉన్నారు. మరి ఏది ఏమైనా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు రైతు భరోసా ఇవన్నీ రైతు భరోసా, రాజీవ్ యువ వికాసం, ఇండ్లం సో అనేక పథకాలు తీసుకొచ్చారు. వాళ్ళు మెయిన్గా ఏంటంటే ప్రజలలోకి వెళ్ళే ఆలోచన చేశారు. ఇటు యువకులకు సంబంధించిన పథకాలు కానీ, ఇటు మహిళలకు సంబంధించిన పథకాలు కానీ, ఇటు రైతులకు సంబంధించిన పథకాలు కానీ, సో ఈ విధమైన ఉద్యోగులకు సంబంధించిన డిఏల గురించి కానీ, వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో కానీ, సో మళ్ళీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఎందుకంటే ఎన్నికలు పోవాలంటే నువ్వేం చేసినావు అని అడిగే ఒక క్వశ్చన్ ఉంటుంది ప్రజల నుంచి. సో మేము ఇది చేసినామని చెప్పుకోవడానికి వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు ఈ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు వాళ్ళు. అలాగే ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో హడావిడి సృష్టిస్తూ ఉంది. మరి ఇది స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీపై ఏమైనా ప్రభావం చూపిస్తుంది? అంటే ఇటు కాళేశ్వరం కూడా ఉన్నది, కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ ఉంది, ఫార్ములా ఈ కార్ రేస్ ఉన్నది. సో ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసే రాష్ట్రంలో ఏ రోజు చూసినా పేపర్లో ఫోన్ ట్యాపింగ్ ఇటు ప్రజల్లో మైండ్ మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు పైన డైవర్ట్ చేసింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ వార్తలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా రాష్ట్రంలో ఏమైనా తీసుకొస్తాయా, మరి మార్పులు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్లో
ఇప్పుడు నాదో అంటే నీదో అన్నట్టు వ్యవహారం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు హరీష్ రావు, కేటీఆర్ కానీ ఇటు కవిత కానీ అంటే వాళ్ళకు పడతలేదు. ఎందుకంటే మొన్నటిదాకా కవిత ఒక మాట మాట్లాడుతుండే, మా నాయననే దేవుడు, ఆయన నాయకత్వం తప్ప నేను ఎవరి నాయకత్వంలో పనిచేయను, దయ్యాలు ఉన్నాయి కేసీఆర్ చుట్టూ అని చెప్పేసి ఆమె కొంత చేసిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో దాని మీద మళ్ళీ ఇప్పుడు తర్వాత బీఆర్ఎస్ కాకుండా జాగృతి మీద ఆమె ఎక్కువ ఫోకస్ పెట్టింది. మరి ఆమె కంటే ఒక ప్రత్యేక క్యాడర్ ఉన్నది, కార్యకర్తలు ఉన్నారు. సో ఆమె పిలుపునిస్తే తరలి వచ్చే లక్షలాది మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కలిసి కోఆర్డినేట్ అయ్యి ఎట్లా మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారన్న ఊహాగానాలు కూడా మనకు వినిపిస్తాయి. ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీకి రెండే నెలల సమయం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎన్నో మంచి మంచి పనులు చేసినప్పటికీ కూడా ఇటు లోకల్ బాడీస్ లో స్థానిక ఇటు గ్రామాలలో కానీ ఎవ్వరు కూడా ఇటు పథకాలను కానీ వీటన్నిటిని కూడా వివరించేటోళ్ళు లేరు. అయినా ఇటు భారతీయ జనతా పార్టీకి అన్ని ఇటు అంటే మెయిన్ మనం పేపర్లు చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాడుకుంటున్నట్టు విమర్శలు ప్రతి విమర్శలు, సవాలు ప్రతి సవాలు చేసుకుంటున్నట్టు కనిపిస్తున్నది. కానీ పెద్దగా మరి బీజేపీ పార్టీ ఇందులో ఇన్వాల్వ్ అవుతలేదు. మరి వాళ్ళకే పడతలేదా, లేకపోతే అధ్యక్ష పదవి కోసం కొట్టుకుంటారా, లేకపోతే నేనంటే నేనని చెప్పేసి వాళ్ళే చేసుకుంటారో తెలుస్తలేదు. కానీ మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం పూర్తిగా చేయట్లేదని మనకు కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో లేనప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఎస్సీ మోర్చా స్టూడెంట్ యూనియన్స్ సంబంధించి చాలా వరకు మోర్చాలు ఉన్నప్పటికీ కూడా ఇటు స్థానికాలలో భారతీయ జనతా పార్టీ స్థాయిలో పనిచేస్తారు, నాయకులు కార్యకర్తలు లీడర్లలో సమన్వయం లేకుండా పోయింది. అంటే తలో దిక్కు అన్నట్టు వినిపిస్తూ ఉండదు. మరి వాళ్ళు ఇప్పటి నుంచైనా కలిసి స్టేజీల మీద ఉండి ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ వీళ్ళు తెలంగాణలోకి ఏం తీసుకొచ్చిన ఇప్పుడు గుండు సున్నా అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కేంద్రం తెలంగాణకి గుండు సున్నా ఇచ్చిందని చెప్పేసి మరి అట్లా కాకుండా మరి కేంద్రం నుంచి ఏమేమి వచ్చినా ఎంత మేరకు తెలంగాణ లాభం పొందింది, తెలంగాణ నుంచి ఢిల్లీకి ఏమిస్తే ఢిల్లీ నుంచి మనకేం వస్తుందన్న ఆ పరిస్థితి అవన్నీ బయట పెడితే గిట్లా వాళ్ళకు ఏదన్నా మేలు జరగవచ్చు అన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా 2 నెలల సమయమే ఇటు భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఉంది. మరి ఈ 3 పార్టీలు ఈ 2 నెలల సమయాన్ని ఎలా తీసుకుంటే అనే విషయాలే చూడాలి. రైట్, ఇది బిగ్ బ్రేకింగ్. చూస్తూనే ఉండండి ప్రజా వాయిస్.